అమ్మయ్యా, సండే అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. రీల్స్ చూసుకుందాం. ఏంటి? నెక్లెస్ కొనుక్కోవాలి, పద అర్జెంట్ గా గోల్డ్ షాప్ కి వెళ్దాం. ఏదో పప్పులు ఉప్పులు కొనడానికి తీసుకెళ్ళమన్నట్టు అడుగుతున్నావు ఏంటే? గోల్డ్ షాప్ కి ఎందుకు? నిన్న పక్కింటి గిరిజాతో వాకింగ్ వెళ్ళానా, ఆవిడ వాకింగ్ కూడా నెక్లెస్ వేసుకొచ్చింది యశ్వంత్. మళ్ళీ రౌండ్ కి ఒకసారి నా నెక్లెస్ చూసావా, నా నెక్లెస్ చూసావా అంటూనే ఉంది. నా దగ్గర నెక్లెస్ లేదు యశ్వంత్ వేసుకోవడానికి. నా ప్రాణం పోయినట్టు అనిపించింది. అందుకే రా నెక్లెస్ కొనుక్కుని వద్దాం. జపాన్ లో భూకంపం వచ్చి ఇండియాలో ఎవడో చచ్చిపోయినట్టు అది ఎవరో నెక్లెస్ కొని థ్రిల్ అయితే ఇది నా బ్యాంక్ కిందకి చిల్లు పెడుతుందో. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పదా వస్తున్నా. ఇది చూపించండి. గ్రేట్ చాయిస్ మ్యామ్. ఇది మొన్ననే వచ్చింది. ఫైన్ ఫినిషింగ్ తోని బ్యూటిఫుల్ గా డిజైన్ అయింది. చెక్ చేయండి. యశ్వంత్ చూడు ఇది ఎంత బాగుందో. బానే ఉంది. ఓ వావ్ మ్యామ్, చూస్తుంటే మీకోసమే డిజైన్ అట్టుంది. చాలా బాగుంది. ప్లీజ్ గో విత్ దిస్. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 1 సెకండ్ మ్యామ్. జస్ట్ 2 lakhs పడుతుంది మేడం. 2 లక్షలా? ఎన్ని నెలలు పడుతుందో తెలుసా సంపాదించడానికి? సార్ డోంట్ వరీ సార్, ఇది 2 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. గోల్డ్ అంటేనే ఇన్వెస్ట్మెంట్. యశ్వంత్ ఆయన చెప్తున్నారు కదా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లా చూడు, ఖర్చులా కాదు. ఆయన అలానే అంటారు. మీరు ప్యాక్ చేసేయండి. సరే ప్యాక్ చేయండి. సార్ బిల్డింగ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు గోల్డ్ ఈజీగా కొనేలా మన దగ్గర మంచి స్కీమ్ రన్ అవుతుంది సార్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సార్ ఈ స్కీమ్ లో కానీ మీరు 11 months మీకు తోచినంత కట్టినట్లయితే 12th month లో మీకు గోల్డ్ కొనడానికి బోల్డ్ బెనిఫిట్స్ వస్తాయి సార్. దాంతో మీరు గోల్డ్ ని డిస్కౌంట్ లో కొనవచ్చు. నిజంగా ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయి అంటావా? ఎందుకు వర్కౌట్ అవుతూ? డిస్కౌంట్ లో గోల్డ్ అంట. కట్టే యశ్వంత్. ప్రతిసారి మనం ఏదో ఒక ఆర్నమెంట్ కొనడానికి జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది కదా. వచ్చాడు విన్నాడు కట్టాడు రిపీట్, వచ్చాడు విన్నాడు కట్టాడు రిపీట్, వచ్చాడు విన్నాడు కట్టాడు రిపీట్, వచ్చాడు విన్నాడు కట్టాడు రిపీట్. వాళ్ళు ఏదో ఒక స్కీమ్ చెప్పడం, మనకి అది బాగానే ఉన్నది, నెక్స్ట్ టైం బాగా పనికొస్తుంది కదా అని చెప్పి ఆ స్కీమ్లో మనం జాయిన్ అవడం, దానికి రెగ్యులర్గా డబ్బులు కట్టడం. ఈ గోల్డ్ స్కీమ్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏదో ఒక టైంలో అయితే జాయిన్ అవుతూ ఉంటారు. నో ఈ గోల్డ్ స్కీమ్ కట్టేటప్పుడు మీకు ఎప్పుడైనా ఈ డౌట్లు వచ్చాయా? మనం ఏదైతే గోల్డ్ స్కీమ్లో కడుతున్నా వాళ్ళు చెప్తున్న క్యాలిక్యులేషన్ నిజంగానే మనకి వర్కౌట్ అవుతుందా? సెకండ్, ఒకవేళ నాకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మధ్యలో నా ఫ్యామిలీ ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చా? థర్డ్, మనం పెద్ద పెద్ద గోల్డ్ జ్యువెలర్సే క్లోజ్ చేసేయడం చూస్తున్నాం కదా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినట్టయితే, అంటే నేను ఎవరైతే జ్యువెలర్ దగ్గర డబ్బులు కడుతున్నానో వాళ్ళు సడన్గా ఎత్తేసినట్టయితే నాకున్న హక్కులు ఏంటి? ఇవి మాత్రమే కాకుండా ఇలాంటి గోల్డ్ స్కీమ్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ వీడియోలో అయితే మీ ముందు తీసుకురాబోతున్నాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏదో ఒక టైంలో ఏదో ఒక గోల్డ్ స్కీమ్లో అయితే జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ గోల్డ్ స్కీమ్లో ఒక కథ ఏంటో చూసేద్దాం పదండి. నవ్వు ఈ గోల్డ్ స్కీమ్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఫేమస్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన టీం అయితే వాళ్ళు రన్ చేసిన ఈ స్కీమ్స్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశారు. నవ్వు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము కొలేజ్ చేసి చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ప్రతి జ్యువెలర్ వాళ్ళు యూనిక్గా చెప్పుకుంటున్నా కూడా యాక్చువల్లీ అందరూ రన్ చేసే 2 రకాల స్కీమ్సే. మీకు ఈ 2 రకాల స్ట్రక్చర్లు అర్థమైపోయాయి అనుకోండి. యాక్చువల్లీ జ్యువెలర్స్ రన్ చేసే స్కీమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్లు అక్కడ ఇక్కడ ఉంటాయి తప్పించి అంతకు మించి పెద్దగా ఉండవు. నవ్వు ఈ 2 స్కీముల్లోని మనం ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్కీమ్స్ విషయంకి వచ్చేసరికి అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్స్. ఈ స్కీమ్స్ ఎలా వర్క్ అవుతాయంటే మీరు ఏదైతే అమౌంట్ కడతామని చెప్పి ఫిక్స్ అయ్యి ఉంటారో అమౌంట్ మీరు ఆ టెన్యూర్ మొత్తం పే చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ మీది ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఆధారంగా ఆ రోజు గోల్డ్ రేట్ ఏదైతే ఉన్నదో ఆ రేట్ ఆధారంగా మీరు జ్యువెలరీ కొనుక్కునే ఆప్షన్ అయితే ఇస్తారు. ఇంకోటి వెయిటెడ్ అక్యుములేటెడ్ స్కీమ్. ఇందులో ఏంటంటే మీరు ఏదైతే అమౌంట్ కడుతున్నారో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1st Jan 2023 ఈ స్కీమ్లో ఎంటర్ అయ్యారు అనుకుందాం. మీరు కట్టిన అమౌంట్ ఆధారంగా ఆ రోజు గోల్డ్ ప్రైస్లు ఏవైతున్నాయో దాన్ని బట్టి ఆ వెయిట్ వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. ఈ 2 స్కీమ్స్ బేసికలీ మనకి ప్రైవేట్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వను ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్గా మారిన కంపెనీస్ ఏవైతే ఇలాంటి జ్యువెలర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, వీళ్ళు మీకు లెస్ దాన్ 365 days అంటే 10 నెలలు 11 నెలలు స్కీమ్స్ రన్ చేస్తారు. దానికి లాజిక్ ఉన్నది మీకు తర్వాత చెప్తాను. అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి తనిష్క్ ఇలాంటివి ఉన్నాయి కదా, టాటా గ్రూప్ చెందినవి, వీళ్ళందరూ కూడా మీకు మోర్ దెన్ 1 year కూడా ఈ స్కీమ్స్ అయితే రన్ చేస్తారన్నమాట. ముందుగా ఈ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్లో మనకు వచ్చే బెనిఫిట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తారు వీళ్ళు. ఒకటి బోనస్ ఆప్షన్, ఇంకోటి నో బోనస్ ఆప్షన్. ముందుగా మనం బోనస్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 రూపాయలు నెలకు కడతామని చెప్పి ఈ స్కీమ్లో ఎంటర్ అయ్యారు అనుకుందాం. అలా 11 నెలల స్కీమ్ అనుకుందాం. 11 నెలలకు మీరు ఎంత కడతారు? 55,000 రూపాయలు మీ పాకెట్ నుంచి కడతారు కదా. నో ఈ బోనస్ స్కీమ్లో ఏంటంటే ఆ 11 నెలల్లోని మీరు ఫస్ట్ మంత్లో కట్టిన 5,000 రూపాయలు ఏదైతే ఉన్నదో 5 అవ్వచ్చు 10 అవ్వచ్చు వాట్ ఎవర్ అమౌంట్ దాంట్లో 50% కానీ
కొందరు జ్యువెలర్ 60% ఇస్తారు, కొందరు 70% ఇస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఈ జ్యువెలర్ అనమాట. లేకపోతే చాలామంది 50% ఇస్తున్నారు కాబట్టి ఆ 50% క్యాలిక్యులేట్ చేసినట్టయితే 2500 అవుతుంది. నా 55,000కి ఇంకో 2500 రూపీస్ యాడ్ అవుతుంది. సో మీ అక్యుములేషన్ వాల్యూ 57,500 రూపీస్ అవుతుంది. నా ఈ 2500 రూపీస్ మాత్రమే బెనిఫిట్ అంటే నో కాదు. ఈ 2500 మాత్రమే కాకుండా వీళ్ళు ఏంటంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అని ఇలాంటి వేరే ఛార్జెస్ వేస్తుంటారు కదా, దాన్ని కొందరు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అని కూడా పిలుస్తుంటారు అనమాట, వ్యాస్ అంటారు. మనకి ఏదైతే జ్యువెలరీ కొంటామో 18% వ్యాస్ లోపల ఉన్న జ్యువెలరీస్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఉన్న వాటి గురించి అగైన్ దేర్ ఇస్ ఎ డిఫరెంట్ లాజిక్, అవన్నీ కూడా Q&Aలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ 18% లోపల మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీస్ వస్తాయి కాబట్టి నవ్వు 18% వ్యాస్ లోపల ఏదైతే జ్యువెలరీస్ వస్తాయో దాంట్లోని 50% ఆఫ్ ది వ్యాస్ వీళ్ళు డిస్కౌంట్ ఇస్తారన్నమాట. అంటే మీకు ఆల్మోస్ట్ 9% ఈ మేకింగ్ ఛార్జెస్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీస్ ఛార్జెస్ ఏవైతే దాంట్లోని మీకు డిస్కౌంట్ దొరుకుతుందని ఈ బోనస్ ఆప్షన్ మీరు అర్థం చేసుకోవచ్చు. అదే నో బోనస్ ఆప్షన్ ఉన్నది. ఈ న్యూ బోనస్ ఆప్షన్ ఏంటంటే మీరు ఫస్ట్ మంత్లో 5,000 కడతారు, అలా 11 నెలలు కట్టేస్తారు. మీ ఎండ్ అక్యుములేటెడ్ వాల్యూ ఎంత అవుతుంది? 55,000 రూపాయలు అవుతుంది కదా. నో ఇక్కడ బోనస్ ఉండదు కాబట్టి ఆ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అప్ టు 18% వరకు ఏదైతే ఉన్నదో దాని మీద 100% వీళ్ళు ఎగ్జంప్షన్ అయితే ఇస్తారు. సో ఇది అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్స్ మోస్ట్ ఆఫ్ ద జ్యువెలర్స్ దగ్గర రన్ అయ్యే ప్రాసెస్ అయితే ఇది. కొంతమంది దగ్గర ఈ పర్సంటేజ్లు ఏవైతే కొంచెం మారుతూ ఉంటాయి, ఎందుకంటే దీనికి రెగ్యులేటర్ అంటూ ఉండరు. సో యూనిఫార్మిటీ ఏమి ఉండదు కాబట్టి ఏ స్కీమ్ రన్ చేసాడు వాడే రాజా, వాడికి నచ్చినట్టుగా వాళ్ళు అయితే ఆ స్కీమ్స్ అయితే రన్ చేస్తుంటారు అనమాట. అండ్ సెకండ్ వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే డే రోజు ఆ డబ్బులు కడతామో కట్టిన రోజు గోల్డ్ రేట్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా మీకు ఆ గోల్డ్ వాల్యూ అయితే అక్యుములేట్ అయిపోతుంది. దీంట్లో కూడా మీకు బోనస్ ఆప్షన్, నో బోనస్ ఆప్షన్ ఉంటుంది. మనకి ముందు కేసులో ఎలాగైతే బోనస్ ఆప్షన్ వర్కౌట్ అయిందో, లెట్స్ సే 11 నెలలు మనం కట్టినప్పుడు ఆ 11 నెలలు కట్టేటప్పుడు ఈచ్ డే రోజు మీకు గోల్డ్ వెయిట్ బట్టి ఆధారంగా మీకు గోల్డ్ అయితే అక్యుములేట్ అయిపోద్ది. అండ్ 11 నెలల టైంలోని మీకు బోనస్ ఇవ్వాలి కదా. ఫస్ట్ మంత్లో లెట్స్ సే 5,000 రూపాయలు కట్టారు, 5,000 రూపాయలు 50% బోనస్ కింద ఇస్తున్నారు అనుకోండి, 2,500 కదా. ఆ 2,500కి సరిపడా ఆ రోజు గోల్డ్ రేట్ ఏదైతే ఉన్నదో దానికి సరిపడా వెయిట్ అయితే యాడ్ చేస్తారన్నమాట. నువ్వు ఈ 11 నెల ఏదైతే డే రోజు మీరు కట్టారో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన డే ఏదైతే ఉన్నదో ఆ రోజు గోల్డ్ రేట్ ఆధారంగా ఈ బోనస్ యొక్క క్యాలిక్యులేషన్ కూడా తీసుకుంటారు. మీ టోటల్ గోల్డ్ అక్యుములేటెడ్ వెయిట్ ఏదైతే ఉన్నదో మీరు అంత వెయిట్ ఒక జ్యువెలరీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఆ 18% లోపల వ్యాస్ సర్వీసెస్ ఉండే జ్యువెలరీస్ అన్నిటికి 50% ఆఫ్ ది వ్యాస్ వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అదే నో బోనస్ ఆప్షన్ విషయంకి వచ్చేసరికి అక్కడ 100% ఆఫ్ ది వ్యాస్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ యూనిఫార్మిటీ అంటూ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పర్సంటేజ్లు ఏవైతే నేను చెప్పానో వాటిలో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దమ్ ఇదే పర్సంటేజ్లో రన్ చేస్తున్నారు. బట్ కొంతమంది వాళ్ళకి సేల్స్ పెరగాలనుకోండి వాళ్ళు కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఆఫర్ చేస్తారు. సో అంతే, ఒక 5-10% డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ అయితే సిమిలర్ లైన్స్లోనే రన్ అవుతాయి. ఇప్పుడు ఈ స్కీమ్స్ యొక్క మీకు బేసిక్ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీ మైండ్లో ఆల్రెడీ చాలా డౌట్సే వచ్చేస్తూ ఉంటాయి. సో కామన్గా వచ్చే డౌట్స్ ఏవైతున్నాయో వాటికి నేను ఫస్ట్ ఆన్సర్ చేసేస్తాను. దాని తర్వాత ఈ గోల్డ్ స్కీమ్స్ రిలేటెడ్ మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ అలాగే మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నా ఫస్ట్ క్వశ్చన్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయినట్టయితే ఫస్ట్ ఇదే క్వశ్చన్ వస్తుంది మైండ్లోని. మీరు 18% వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అదే మేకింగ్ ఛార్జెస్ ఏవైతే దాని వరకు క్యాలిక్యులేషన్ చెప్పారు కదా. బట్ నాకు నచ్చిన జ్యువెలరీ ఏదైతే ఉన్నదో దాని యొక్క మేకింగ్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఒక పర్సంటేజ్ 22% ఉన్నదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటండి? ఇక్కడ కేసులో ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు నో బోనస్ ఆప్షన్లో మీకు 100% 18% వరకు ఉన్నది వివరిస్తున్నారు కదా. 22% మేకింగ్ ఛార్జ్ పడుతుంది అనుకోండి, 22 మైనస్ ఆ 18% తీసేస్తే మీకు అడిషనల్గా 4% ఏదైతే ఉన్నదో ఆ 4%కి మీరు మీ పాకెట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. 18% వరకు వీళ్ళు ఆ వాల్యూడెడ్ సర్వీసెస్ని అయితే వేవ్ ఆఫ్ చేస్తారు. బోనస్ ఆప్షన్ ఉన్న కేసులో 50% ఈ వ్యాస్ లోన్ వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. ఆ కేసులో ఎలా వర్క్ అవుతుంది? 18%లో 50% అంటే 9% వరకు వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంకో 9% మీరు ఆల్రెడీ మీ పాకెట్ నుంచి పే చేయాలి, అవునా? ఆ 9%కి ఈ అడిషనల్గా 4% యాడ్ చేయండి, అంటే మీరు పాకెట్ నుంచి 13% పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామన్గా వచ్చే డౌట్, నేను లెట్స్ సే 5,000 రూపాయలు నెలకు కడుతున్నాను కదా. నేను 11 నెలలకి కట్టేది నా 11 నెలల స్కీమ్ అయితే 55,000 రూపాయలు నేను అక్యుములేట్ చేస్తాను. బట్ నాకు నచ్చిన జ్యువెలరీ 55,000 కాదు 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా వర్కౌట్ అవుతుంది? సో అప్పుడు కేసులో ఏంటంటే మీకు నో బోనస్ కేసు తీసుకుందాం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నో బోనస్ కేసులో ఏంటి, మీకు 18% ఏదైతే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఒక ఛార్జెస్ ఉన్నాయో దాన్ని 100% వేవ్ ఆఫ్ చేస్తారు కదా. సో 55,000 రూపాయల వరకు మీకు 100% వేవర్ అయితే దొరుకుతుంది.
బట్ మిగిలిన ఎడిషనల్ 45,000 రూపాయలు ఏదైతే ఉన్నదో దానికి మీరు ఆ 18% కట్టాల్సిందే. అండ్ ఇక్కడ కొంతమందికి ఇలాంటి డౌట్ కూడా రావచ్చు, మీరు 5,000 రూపాయలు ఎగ్జాంపుల్ చూపించారు, నేను 10,000 కడితే పరిస్థితి ఏంటి? 10,000 కట్టినా 20,000 కట్టినా కూడా క్యాలిక్యులేషన్లు అయితే ఇలాగే వర్కౌట్ అవుతాయి, పెద్ద తేడా అయితే ఉండదు. మీరు లక్ష 10,000 కడుతున్నారు అనుకోండి, 1,10,000 రూపాయలు కడతారు 11 నెలల స్కీమ్లోని, మీకు 2 లక్షల వర్త్ జ్యువెలరీ నచ్చింది అనుకోండి, మిగిలిన 90,000 రూపాయలు ఏదైతే అడిషనల్గా మీరు ఏదైతే జ్యువెలరీకి పే చేయాలో దాని మీద మీరు నో బోనస్ కేసులో అయితే ఎంటైర్ 18% పే చేయాల్సి ఉంటుంది. బోనస్ కేసులో 1,10,000 రూపాయలకి మీరు 9% మీ పాకెట్ నుంచి పే చేయాలి కదా, మిగిలిన 90,000కి మీరు 18% చొప్పున మీ పాకెట్ నుంచి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంత సింపుల్ అన్నమాట. నా థర్డ్ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, నేను డబ్బులు కడుతున్నాను, మధ్యలో ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో వీళ్ళు కేవైసీ చేసేటప్పుడే మీకు నామినీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో ఆ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియలీ ట్రబుల్స్ చాలా మందికి రావచ్చు కదా. సో నేను ఇలా స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు అంతా బాగానే ఉంది, దాని తర్వాత నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నేను కట్టలేని పరిస్థితి వచ్చింది, అప్పుడు పరిస్థితి ఏంటి? సో అప్పుడు కేసులోని కొంతమంది జ్యువెలర్స్ చాలా తక్కువ 1000 మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళు మాత్రమే అప్పటి వరకు వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ వాల్యూ ఆధారంగా కొనుక్కునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ కామన్గా ఒకవేళ ఫీమేల్స్ అయితే వచ్చే డౌట్, నాకు ఆర్నమెంట్ నచ్చలేదు, నచ్చకపోతే పరిస్థితి ఏంటి? నచ్చకపోయినా కూడా మీరు అదే జ్యువెలర్ దగ్గర కొనాలి. వాళ్ళు వేరే బ్రాంచ్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ వేరే డిజైన్లు ఉన్నాయనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోలేదు తప్పించి మీకు డబ్బులు అయితే వెనక్కి ఇవ్వరు. ఇక అంతకీ కాకపోతే కొంతమంది జ్యువెలర్స్ దగ్గర ఈ ఆప్షన్ కూడా ఉంటుంది, మీకు నచ్చిన డిజైన్ని మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే దాన్ని బట్టి వాళ్ళు అది తయారు చేపించి అయితే ఇస్తారన్నమాట. అంతే తప్పించి మీరు డబ్బులు వెనక్కి తీసుకునే ఛాన్సే లేదు. సో ఓవరాల్గా గోల్డ్ స్కీమ్స్ రిలేటెడ్గా కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. మీకు ఇంకేమైనా యూనిక్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మన టీం రెస్పాండ్ అవుతారు. ఈవెన్ మన సబ్స్క్రైబ్లో చాలా మంది కూడా మీకు రిప్లై అయితే ఇచ్చేయగలరన్నమాట. నో ఈ గోల్డ్ స్కీమ్స్ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన ప్రాన్స్ అంటే మనకి యాజ్ ఎ కన్జ్యూమర్ ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ కాన్స్ అంటే మనకున్న రిస్క్లు ఏంటి, వీటి గురించి తెలుసుకునే ముందు అసలు జ్యువెలర్స్ ఈ స్కీమ్స్ని ఎందుకు రన్ చేస్తారో మీరు తెలుసుకోవాలి. మేజర్గా జ్యువెలర్కి వచ్చే 3 బెనిఫిట్స్ అన్నమాట. ఒకటి, మనం ఈ స్కీమ్లో జాయిన్ అయినప్పుడు మనం డబ్బులు ముందుగా కడతాం అండ్ మన జ్యువెలరీ కొనేది ఎండ్ ఆఫ్ ది పీరియడ్లో కొంటాం కదా. సో మనం ఏదైతే డబ్బులు కడతాం, కట్టిన డబ్బులన్నీ కూడా జ్యువెలర్ దగ్గరే ఉంటాయి కదా. ఈ జ్యువెలర్స్ యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి అప్పులు తీసుకొచ్చి బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు అన్నమాట చాలా వరకు. సో దాని కాస్ట్ ఏదైతే ఉన్నదో, ఆ క్యాపిటల్కి అయ్యే కాస్ట్ ఏదైతే ఉన్నదో, బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉన్నది కదా, అదంతా జ్యువెలర్కి సేవ్ అయిపోద్ది కదా, అవునా? సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ అన్నమాట. లో కాస్ట్ ఆర్ నో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వాళ్ళకి అప్‌ఫ్రంట్ దొరుకుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ రిటెన్షన్. మీరు ఆల్రెడీ టీవీలోని పేపర్లోని ప్రతి చోట చూస్తుంటారు జ్యువెలర్స్ యాక్చువల్లీ యాడ్స్ కోసం ఎంత స్పెండ్ చేస్తాను. పెద్ద సెలబ్రిటీస్ని చాలామంది జ్యువెలర్స్ హైర్ చేస్తుంటారు. లలిత జ్యువెలర్స్ కేసు అనుకోండి, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, ప్రమోటరే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. బట్ మిగిలిన వాళ్ళైతే సెలబ్రిటీస్ ఎండోర్స్మెంట్స్కి అండ్ అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి జనాలు రప్పించాలంటే వాళ్ళ షాప్కి ఈ కస్టమర్ కాస్ట్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో ఇది చాలా హైగా ఉంటుంది. వేరే ఆల్రెడీ మీరు స్కీమ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు డబ్బులు అక్కడ కట్టిన తర్వాత వేరే షాప్కి వెళ్ళి కొనుక్కోగలరా? లేదు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. సో ఈ స్కీమ్ వల్ల క్లయింట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతుంది. థర్డ్ థింగ్, మీరు కట్టిన తర్వాత జ్యువెలరీ కొనాల్సిందే. సో గ్యారంటీ సేల్ వాళ్ళకి. చాలామంది ఈ స్కీమ్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు తక్కువ అమౌంట్స్, ఎందుకంటే దీని రిలేటెడ్ రిస్క్ ఉంటుందని భయపడుతూనే మొత్తం లెట్సే మనం 4 లక్షలు 3 లక్షలు పెట్టి జ్యువెలరీ కొనాలనుకోండి, దానికి సరిపడా మనం మంత్లీ కట్టాం, మనం యాక్చువల్ తక్కువే కడతాం. తక్కువతో కడతాం, కట్టిన తర్వాత జ్యువెలరీ కొనేదేమో ఆ స్కీమ్ కన్నా ఎక్కువ అమౌంట్తో కొంటాం. ఓకే, కొన్నప్పుడు అడిషనల్ వ్యాస్ అయితే మనం పే చేయాలి అండ్ అలాగే గ్యారంటీ సేల్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది కదా. సో ఈ 3 మేజర్ బెనిఫిట్స్ అన్నమాట జ్యువెలర్స్కి వచ్చేది. యాజ్ ఏ కన్స్యూమర్ మనకున్న ప్రోస్ అండ్ కాన్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా మనకున్న అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక జ్యువెలరీ ఒక డిజైన్స్ నచ్చుతాయి అనుకోండి. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తనిష్క్ టాటా గ్రూప్ కాబట్టి మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళ డిజైన్స్ మీకు బాగా నచ్చుతాయి అనుకుందాం అండ్ అలాగే మీకు సంవత్సరం తర్వాత జ్యువెలరీ కొని మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఉన్నదనుకోండి. ఇన్ దట్ కేస్ ఈ స్కీమ్లో మీకు బెనిఫిటే కదా, ఎందుకంటే ఈ స్కీమ్లో జాయిన్ అయినట్టయితే ఏదైతే వ్యాస్ అంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఆర్ మేకింగ్ ఛార్జెస్ ఏవైతేనే వాటి మీద మనం సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగినట్టయితే బెనిఫిట్ అయితే పొందుతాం. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కసారి లెట్స్ సే 3 లక్షలు 4 లక్షలు జ్యువెలరీ కాస్ట్ అవుతుంది అనుకోండి, మనం ఒక్కసారి పక్క నుంచి పే చేయాలన్నా కూడా కష్టం కాబట్టి మంత్లీ మనం దీన్ని అక్యుములేట్ చేసుకున్నట్టయితే మనకు తెలియకుండానే ఆ అమౌంట్ అయితే అక్యుములేట్ చేసేస్తాం, జ్యువెలరీ అయితే కొనేస్తాం. సో బేసికలీ మనకి గోల్డ్ స్కీమ్లో వచ్చి బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఈ 2 మాత్రమే. బట్ కాన్స్ విషయంకి వచ్చేసరికి ఈ స్కీమ్లో ఎంటర్ అయ్యే ముందే యూ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. మధ్యలో మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా మీరు ఆపి నేను క్యాష్ తీసుకోవాలనుకున్నట్టయితే ఆప్షనే ఉండదు.
మీరు మ్యాండేటరీగా జ్యువెలరీ కొనాల్సిందే. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు డిజైన్ నచ్చినా నచ్చకపోయినా మీరు ఎవరి దగ్గర అయితే ఈ స్కీమ్ కట్టారో వాళ్ళ దగ్గర జ్యువెలరీ కొనాల్సి వస్తుంది. అదే మీ దగ్గర క్యాష్ ఉన్నదనుకోండి, మీకు ఒక జ్యువెలరీ దగ్గర డిజైన్ నచ్చకపోతే ఇంకో జ్యువెలరీ దగ్గరికి వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. వేరే ఒకసారి స్కీమ్ కట్టిన తర్వాత మాత్రం మన జ్యువెలరీ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వెసులుబాటు అయితే ఉండదు. థర్డ్ బిగ్గెస్ట్ రిస్క్, ఈ గోల్డ్ స్కీముల రూపంలోని ఇన్ని వేల కోట్లు ప్రతి జ్యువెలర్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదా, దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఎవరైనా రెగ్యులేటర్స్ ఉన్నారంటే నో రెగ్యులేటర్స్. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీకు మ్యూచువల్ ఫండ్స్ అవి కడుతున్నారు అనుకోండి, ప్రాబ్లం వస్తే సెబీ దగ్గరికి వెళ్తారు. అదే మీ బ్యాంక్లో డిపాజిట్ కడుతున్నారు, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. ఈ గోల్డ్ స్కీమ్లో మీరు కట్టారు, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే రెగ్యులేటర్ లేడు కాబట్టి మనం ఆ జ్యువెలర్తోనే ఫైట్ చేసుకోవాలి, వాడు చెప్పింది చివరికి వినాల్సిందే. ఫోర్త్ బిగ్గెస్ట్ కాన్, ఇవన్నిటికన్నా పెద్ద రిస్క్ ఇది, ఆ జ్యువెలర్ డిఫాల్ట్ చేసే పరిస్థితి ఏంటి? అయినా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ రన్ చేసే వాళ్ళు డిఫాల్ట్ చేస్తారని ఎవరైనా డౌట్ పడుతున్నట్టయితే ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలు. మన వ్యూవర్సే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళు వేరియస్ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వగలరు. నేను పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే గీతాంజలి జెమ్స్ ఏదైతే ఉన్నదో చాలా పెద్ద జ్యువెలర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ కూడా, వీళ్ళు డిఫాల్ట్ చేశారు. గుడ్విన్ జ్యువెలర్స్ అని చెప్పి ఇంకొక లార్జ్ జ్యువెలర్, వాళ్ళు డిఫాల్ట్ చేశారు. థర్డ్ లేటెస్ట్ కేసు మనం మాట్లాడుకోవాలంటే ప్రణవ్ జ్యువెలర్స్కి ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉండేవారు. దీని రిలేటెడ్గా ఆయన కూడా చాలా ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రణవ్ జ్యువెలర్స్ డిఫాల్ట్ చేశాను, చాలా పెద్ద జ్యువెలరీ కంపెనీ ఇది. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. మన ఊర్లోకి వెళ్ళినట్టయితే చిన్న చిన్న వాళ్ళు చాలా మందే ఉంటారు, వాళ్ళు డిఫాల్ట్ చేశారు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తారు? రెగ్యులేటర్ లేడు. రెగ్యులేటర్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు? ఇలా చెప్పిన తర్వాత కామన్గా మీకు ఒక డౌట్ రావాలి, రెగ్యులేటర్ లేకుండా వీళ్ళు ఇన్ని వేల కోట్లు కలెక్ట్ చేసేస్తున్నారు కదా, మరి ఆర్బీఐ కానీ సెబీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఆపట్లేదు? ఇన్ని వేల కోట్లు ఈ రెగ్యులేటర్స్ యొక్క కన్సర్న్ల నుంచి వీళ్ళు ఎలా కలెక్ట్ చేయగలుగుతున్నారు? ఇది మీకు డౌట్ వచ్చినట్టయితే లెట్ మీ టెల్ యూ. ఈ స్కీమ్స్ని వీళ్ళు ఎలా రన్ చేస్తారంటే గూడ్స్ ఏదైతే మనం పర్చేస్ చేస్తామో దానికి అడ్వాన్సెస్ తీసుకున్నట్టుగా వీళ్ళు స్కీమ్స్ని రన్ చేస్తారు. అదే కలెక్టివ్ డిపాజిట్స్ అంటే చాలామంది పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ రూపంలో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అవన్నీ కూడా ఏంటంటే మీకు సెబీ పర్వ్యూలోకి ఇవన్నీ వస్తాయన్నమాట. అదే మీకు ఏదైనా గూడ్ సెల్ చేయడానికి దానికి మీరు కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ మీరు ప్రొడక్ట్ సెల్ చేస్తామని చెప్తున్నారు కదా, సో ప్రొడక్ట్ సెల్ చేయడానికి మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అది ప్రొడక్ట్ సేల్స్ కింద వస్తుంది కానీ కలెక్టివ్ డిపాజిట్ స్కీమ్స్ కింద రావు. దీని రిలేటెడ్గా కోర్టులో బిల్ కూడా రన్ అయింది. అది రన్ అయినప్పుడు సెబీ దగ్గర నుంచి వచ్చిన రిప్లై ఇదే, కామన్గా పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తామని చెప్పి ఇలా డిపాజిట్స్ కలెక్ట్ చేశారనుకోండి, అది మా పర్వ్యూలోకి వస్తుంది, అప్పుడు వాళ్ళు రెగ్యులేట్ చేయగలరు. వెరీస్ ఈ కేసులో ఏంటంటే వీళ్ళు ఆ ప్రోడక్ట్ని అమ్మడానికి దానికి ఇన్స్టాల్మెంట్స్ ముందుగా తీసుకున్నారు, సో అది ప్రొడక్ట్ సేల్ కింద వస్తుంది కాబట్టి ప్రొడక్ట్ సేల్ మా రెగ్యులేషన్లోకి రాదు అని చెప్పి సెబీ అయితే రెస్పాండ్ అయింది. సో ఈ రెగ్యులేషన్ రిలేటెడ్ ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో దీన్ని బాగా యూజ్ చేసుకుని ఈ జ్యువెలర్స్ అందరూ కూడా ఈ స్కీమ్స్ అయితే రన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ గోల్డ్ స్కీమ్స్ ద్వారా యాజ్ ఎ కన్స్యూమర్ మనకి లాభమా నష్టమా అంటే క్యాలిక్యులేషన్స్ పరంగా మనం చూసినట్టయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే డెఫినెట్లీ ఉన్నది. ఎంతైతే అడ్వాంటేజ్ ఉన్నదో అంతే రిస్క్ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు బెటర్. అంటే ఎవరైతే స్కీమ్లో డబ్బులు కట్టాలనుకుంటారో మీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోయిన జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కట్టినట్టయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ మీకు రిటర్న్ పరంగా రాదు, ఆ అడ్వాంటేజ్ మీకు వాళ్ళ ఫైనాన్షియల్స్ పరంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ వాళ్ళ రిజల్ట్స్ని అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది కదా. వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా గ్రో అవుతున్నారు లేదా, ప్రాఫిట్ సంపాదిస్తున్నారు లేదా నష్టాల్లోకి వెళ్ళిపోతూ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు అన్నది మీకు ఎవ్రీ క్వార్టర్ నెంబర్స్ ఆధారంగా తెలుస్తుంటుంది. కాబట్టి ఎవరైతే నష్టాల్లో రన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గర ఈ స్కీమ్స్ కట్టకుండా అవాయిడ్ చేయడం కానీ, లేదా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ స్కీమ్ క్లోజ్ చేసుకుని మీ జ్యువెలరీ కొనుక్కోవడానికి కానీ మీకు ఆ క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. అదే పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ కాదనుకోండి, దెన్ ఇట్స్ ఎ వెరీ బిగ్ రిస్క్. ఎందుకంటే జ్యువెలరీ షాప్స్ ఎంతో మనకి ఆర్భాటంగా బయటకు కనబడినా కూడా లోపల వాళ్ళ ఫైనాన్షియల్స్లో ఎంత డొల్ ఉన్నదన్నది మనకు తెలియదు కదా. మనకి ఎవరికి వాళ్ళ ఫైనాన్షియల్స్ బయటకు పెట్టరు కాబట్టి సో అలాంటి జ్యువెలర్స్తో కొంచెం వరకు రిస్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో మ్యాండేటరీగా జ్యువెలరీ నేను కొనాలి నెక్స్ట్ ఇయర్ నేను, అండ్ ఈ స్కీమ్స్ ద్వారా కొంచెం వరకు ఆ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నట్టయితే సో స్టిక్కింగ్ విత్ లిస్టెడ్ కంపెనీస్ ఈజ్ బెటర్ అన్నది నా వ్యూ. లేదా అసలు నాకు ఈ తలనొప్పే వద్దు, నేను ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవన్నీ ట్రాక్ చేయడం ఇవన్నీ నా వల్ల కాదు, అండ్ నా డబ్బులు కూడా రిస్క్ ఉండకూడదు అనుకున్నట్టయితే అప్పుడు గోల్డ్ స్కీమ్స్ బదులు మీకు ఆల్రెడీ గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ ఈటీఎఫ్ ద్వారా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు కొన్న రోజు ఏదైతే జ్యువెలరీ ప్రైస్
ఉన్నదో ఆ ప్రైస్ ఆధారంగా మీరు మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ డైలీ కానీ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ ఆధారంగా మీ డిమాట్ అకౌంట్లోకి వెళ్ళైతే మీరు గోల్డ్ని అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే జ్యువెలరీ కొనుక్కోవాలో అప్పుడు దాన్ని అమ్మేశారనుకోండి, ఆ రోజు గోల్డ్ రేట్ ఆధారంగా మీకు డబ్బులు వచ్చేస్తాయి అండ్ మీకు నచ్చిన జ్యువెలరీ దగ్గరికి వెళ్ళి మీరు ఆ గోల్డ్ జ్యువెలరీని అయితే కొనుక్కోవచ్చు. అంత సింపుల్. సో ఇది గోల్డ్ స్కీమ్స్ ఒక ఎంటైర్ కదా. హోప్ మీకు ఈ గోల్డ్ స్కీమ్స్ రిలేటెడ్ కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది గోల్డ్ స్కీమ్స్లో డబ్బులు అక్యుములేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ అడ్వాంటేజ్ రిస్క్లు ఇవన్నీ తెలియాలి కాబట్టి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని ఇప్పుడు లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ ఛానల్కి మీరు ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని రెగ్యులర్గా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుని దీనివల్ల కూడా మీకు అడ్వాంటేజ్ ఉన్నది. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తాం ఇంత క్వాలిటీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీకు ఫ్రీగా సోషల్ మీడియాలో దొరకదు, ఓన్లీ మనీ పర్స్ ఛానల్లో దొరుకుతుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఈ బెనిఫిట్ కూడా పొందొచ్చు అన్నమాట. అండ్ అలాగే ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన మంచి కంటెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎండ్ కార్డులో వస్తుంది, చూడనట్టయితే తప్పకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.